ప్రిపరేషన్లోనే ఉన్నాను. కంటి డిలైట్లో పాలక్ అయితే తెప్పించాను. సో ముందు దాన్ని అలా హాట్ వాటర్లో వేసి పెట్టాను. మేము బై రోడ్ మా కార్లోనే వెళ్ళిపోయాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ మీరు ఏ లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం, సండే ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ వచ్చేసాం కాబట్టి మీటర్స్ కాబట్టి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఈవినింగ్ మీరు మళ్ళీ బైక్ రిటర్న్ చేసినప్పుడు మీకు 600 రూపీస్ రిటర్న్ చేస్తారు. అక్కడ అయితే నేను పప్పులో కాలేసామనే చెప్తాను, ఎందుకంటే నేను ఫుడ్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసేసాను. సో గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే ట్యూస్డే, పండగ నెక్స్ట్ డే. ముందు రోజు లేట్ నైట్ వరకు పండగ చేసుకుంటే ఆ మాత్రం బద్ధకం ఉంటుంది కదా, అలానే కొంచెం లేట్గా డే స్టార్ట్ అయింది. స్కూల్స్ ఆఫీస్ హడావిడి ఎలాగో లేదు కాబట్టి, మా వారికి కూడా ఇంకో 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి. పాపకైతే ఈ వీక్ అంతా అసలు స్కూలే లేదు కాబట్టి రిలాక్స్గా లేచి అన్ని పనులు ప్రశాంతంగా చేసుకున్నాను. డైరెక్ట్ నేను లంచ్ ప్రిపరేషన్ దగ్గర బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్నంతా సౌత్ ఇండియన్ తిని బోర్ కొట్టేసిందంట. మా అమ్మాయికి ఈరోజు లంచ్లోకి పాలక్ పన్నీర్ అండ్ చపాతీ అయితే కావాలంది. దాని ప్రిపరేషన్లోనే ఉన్నాను. కంటి డిలైట్లో పాలక్ అయితే తెప్పించాను. సో ముందు దాన్ని అలా హాట్ వాటర్లో వేసి పెట్టాను. అయిపోయింది, ఇంకా 1 మినిట్ తీసేయాలి. రెసిపీ షేర్ చేస్తాను, నా స్టైల్లో పాలక్ పన్నీర్ ఎలా చేస్తానని. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ ప్రోటీన్ సేమ్ టైం ఇవ్వచ్చు. లంచ్ బాక్స్ రెసిపీ కూడా కాబట్టి పిల్లలు ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. ఇంట్లో కూడా పెట్టచ్చు. పాలక్ వీలున్నంత వరకు వీక్లో ట్వైస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మాకు దొరకడం తక్కువ, ఇప్పుడు వింటర్ కాబట్టి అన్ని లీఫీ వెజిటబుల్స్ బాగానే దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు నేను వీక్లీ ట్వైస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకెక్కువ లేట్ చేయకుండా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. రెసిపీ కూడా షేర్ చేస్తాను. రోజంతా నేను ఏం చేశాను అనేది కూడా. మళ్ళీ వీఆర్ బ్యాక్ టు రొటీన్ వ్లాగ్స్ అనమాట. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. రెసిపీ కోసం అయితే ముందు మీరు పాలక్ని నీట్గా వాష్ చేసుకొని హాట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, మిగతా స్పైసెస్ ఏం అవసరం లేదు, నేనైతే బే లీవ్స్ యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేసి వాటిని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం మంచిగానే ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడం కోసం మీరు ఉప్పు పసుపు యాడ్ చేసేసుకుంటే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ సపరేట్గా వేసుకుంటున్నట్టయితే ఈ టైంలో ఆనియన్స్లో వేసేసుకోండి. నా దగ్గర సపరేట్గా పేస్ట్ లేదు కాబట్టి నేను పాలక్తో పాటే జింజర్ గార్లిక్ కూడా వేసి ఫ్రై చేసి పేస్ట్ చేసేసుకున్నాను. అండ్ ఇందులో టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఈరోజు అయితే వేయలేదు. వేయాలంటే మీరు ఒక చిన్న టొమాటోని ప్యూరీలా చేసేసుకొని దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. పాలకూరతో టొమాటో కాంబినేషన్ తినచ్చా అంటే అది మీ ఒపీనియన్. నేనైతే దాని గురించి ఏం చెప్పను. కొంతమంది తినకూడదని చెప్తారు. బట్ పాలక్ పన్నీర్లో ప్రాపర్ నార్త్లో చేసే పాలక్ పన్నీర్ రెసిపీలో మాత్రం కంపల్సరీ వాళ్ళు టమాటో యాడ్ చేస్తారు. మనకున్నంత మిత్స్ వాళ్ళకేం లేవు. వాళ్ళు మామూలు పాలకూర టమాటో కర్రీ కూడా తింటారు. పాలక్ దాల్లో కూడా టమాటో వేసుకుంటారు. సో ప్రాపర్ రెసిపీ కావాలంటే వేసుకోవాల్సిందే. ఇంకా తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోతుంది అనుకున్నప్పుడు ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వాటర్ ఏం యాడ్ చేయొద్దు. పాలక్ నుంచే బోల్డ్ అంత వాటర్ వస్తుంది కాబట్టి అదంతా ఎవాపరేట్ అయిపోనివ్వండి. అయిన తర్వాత ఫైనల్గా నేనైతే పన్నీర్ మసాలా యాడ్ చేశాను. మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కిచెన్ కింగ్ మసాలా వేసినా కూడా ఇందులో టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొంచెం వాటర్ యాడ్ చేసి, పన్నీర్ నేనేం ఫ్రై చేసి వేయట్లేదు. మీకు కొంచెం పన్నీర్ పైన లేయర్ క్రిస్ప్గా ఉంటే ఇష్టం అనుకుంటే పన్నీర్ని ముందే ఫ్రై చేసి పెట్టుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకు సాఫ్ట్గా తినడం ఇష్టం కాబట్టి పన్నీర్ కట్ చేసి వేసేసాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఫైనల్గా నా గ్రేవీ రెడీ అయిపోయింది. కసూరి మేతి, పన్నీర్ మసాలా వేసేసి ఒక్క 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది మీకు ఇలా. ఈ టైంలో ఫ్రెష్గా కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ పాలక్ పన్నీర్ రెడీ అయిపోద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్ టేస్ట్కి ఏమాత్రం తగ్గదు. ఫైనల్గా ఇదైతే మా లంచ్ ప్లేట్ అనమాట. చపాతీ, సలాడ్ విత్ పాలక్ పన్నీర్ కర్రీ.
ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇవాళ సెకండ్ డే కదా 3 days కంపల్సరీ మేము దీపాలు అయితే పెడతాం. అంటే కార్తీక మాసంలో రోజు గుమ్మం ముందు పెట్టుకుంటాంలేండి. ఈ 3 days మాత్రం ఫస్ట్ డే ఎలా పెట్టామో అలా కొంచెం ఎక్కువ దీపాలు అయితే పెడతాం అనమాట అన్ని ప్లేసెస్లో. నేను ఇంకా మంగళవారం ఈవినింగ్ పూజ చేసేసుకొని ఆ దీపాలన్నీ పెట్టేసుకొని ఆల్మోస్ట్ మన డీప్ క్లీనింగ్ అయినప్పటి నుంచి అంటే సాటర్డే నుంచి నేనైతే బట్టలు ఫోల్డ్ చేయట్లేదు. అన్నీ ఒక చైర్లో వేసి పెట్టాను. ఒకటి కాదు 2 చైర్లు అయితే అయినాయి. సో ఇంక ఈరోజు ఎలా అయినా ఈ టార్గెట్ ఫినిష్ చేయాలని నేనైతే ఆ బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈ వీడియోలోనే మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మా హరిద్వార్ రిషికేష్ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది అనేది నేనైతే యాడ్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, అక్కడంతా ఎలా జరిగిందని తెలుసుకోవాలంటే. అండ్ మా ట్రిప్ వీడియోస్ మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. నేను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. హోప్ మన వీడియో లైవ్ అయ్యే టైంకి మీ పనులన్నీ అయిపోయి ఫ్రీగా కూర్చొని ఉంటారు. ఆ విషయం నాకు తెలుసు. మన వీడియో వచ్చే టైమే అది. మన హోమ్ మేకర్స్ అందరూ ఫ్రీగా కొంచెం రిలాక్స్ అయ్యే టైం. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ శిరీష గారు రీసెంట్గా మేము హరిద్వార్ రిషికేష్ ట్రిప్ అయితే వెళ్ళాం కదా, ఆ ట్రిప్ కాస్ట్ ఎంత అయింది, బడ్జెట్ ఎంత అయింది అని షేర్ చేసుకుంటారా అని అడిగారు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళాలంటే యూస్ఫుల్గా ఉంటుంది కదా. నాకు కూడా మంచి ఐడియానే అనిపించింది. సరే అన్ని డీటెయిల్స్ అయితే తీసి పెట్టాను. విడివిడిగా డీటెయిల్స్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు చెప్తూనే ఉన్నాను, కానీ అన్నీ కన్సల్టేటెడ్గా ఒక చోట ఉంటే బాగుంటుంది. మంచి ఐడియా అనిపించింది నాకు కూడా. ఇప్పుడైతే మొత్తం బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది చూసేద్దాం. డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో నేను ఒక స్క్రీన్ షాట్ అయితే అటాచ్ చేస్తాను, ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి ఫుల్గా అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే నాకు ఇక్కడ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. హోటల్ డీటెయిల్స్ అలాంటివి ఏమన్నా కావాలనుకుంటే ఫస్ట్ వెళ్ళడానికి చూసుకోవాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయో. మేము ఢిల్లీలోనే ఉంటాం కాబట్టి మాకు 230 kilometers డిస్టెన్సే కాబట్టి మేము బై రోడ్ మా కార్లోనే వెళ్ళిపోయాం. ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ మీరు ఏ లొకేషన్ నుంచి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ట్రావెల్ చేస్తున్నారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు వేరే ప్లేసెస్లో ఉంటే ఆబ్వియస్లీ మీరు బై ట్రైన్ బై ఫ్లైట్ అలా వస్తారు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అంతా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మా అంత దగ్గరగా అందరికీ ఉండాలని లేదు. మాకు జస్ట్ 230 kilometers కాబట్టి 5,000 rupees పెట్రోల్ మేము ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్తే మాకు వెళ్ళడానికి రావడానికి సరిపోయింది. సో మా ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అవే. అక్కడ లోకల్గా ఎక్కువ తిరగలేదు. ఓన్లీ నీలకంఠ మహాదేవ్ అండ్ రిషికేష్లో చూసిన ప్లేసెస్ మాత్రమే మేము మా కారులో వెళ్ళాం. మిగతా వాటికి కారు వెళ్ళడానికి రావడానికి యూజ్ చేసాం కాబట్టి ఆ 5,000 పెట్రోలే ట్రాన్స్పోర్టేషన్కి సరిపోయింది. సో మాదైతే 3 days ట్రిప్. ఫ్రైడే మార్నింగే స్టార్ట్ అయిపోయాం, సండే ఆఫ్టర్నూన్ నుంచి రిటర్న్ వచ్చేసాం. కాబట్టి మాది 3 days and 2 nights ట్రిప్. 2 nights స్టే మేము రిషికేష్లోనే ప్లాన్ చేసుకున్నాం. 2 places హరిద్వార్లో చూడాలని ప్లాన్. 1 day మొత్తం రిషికేష్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలి. ఎలాగో రిషికేష్లోనే స్టే చేస్తాం కాబట్టి అక్కడ ప్లేసెస్ అన్నీ చూసేస్తాం. హరిద్వార్లో 2 places మాత్రం స్ప్లిట్ చేసుకున్నాం. వెళ్ళేప్పుడు మనం హరిద్వార్ నుంచి రిషికేష్ వెళ్ళాలి, వస్తున్నప్పుడు కూడా మనకు ఆన్ ద వేలోనే హరిద్వార్ వస్తుంది కాబట్టి వెళ్తున్నప్పుడు హర్కిపౌడి ఘాట్ దగ్గర అయితే మేము ఆగాం కదా, మన ట్రావెల్ బ్లాగ్స్లో మీరు చూశారు. అక్కడ ఆగి యాక్చువల్గా గంగా డిప్ చేసుకొని డైరెక్ట్ మేము అక్కడ నుంచి 30 kilometers కాబట్టి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు ఆ ముందు రోజు నైటే గంగా అంతా క్లీనింగ్ చేస్తూ ఉండటం వల్ల వాటర్ అన్నీ వదిలేశారు. కాబట్టి అక్కడ ఏం అవ్వలేదు. జస్ట్ ఆ ఘాట్ చూసుకున్నాం, చిన్న చిన్న షాపింగ్స్ చేసుకొని అక్కడ నుంచి మేము బయలుదేరి రిషికేష్ అయితే వెళ్ళిపోయి యాజ్ యూజువల్ చెక్ ఇన్ టైంకి 2 o'clock అక్కడ చెక్ ఇన్ అయిపోయాం. హోటల్ విషయానికి వచ్చేస్తే అక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. రిషికేష్లో హోమ్ స్టే దగ్గర నుంచి చిన్న చిన్న హోటల్స్ 3,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. వాటిల్లో స్టే చేయొచ్చు. 2,000 to 3,000 నుంచి స్టార్ట్ అయ్యి అకామిడేషన్ అక్కడ మీకు చాలా ఆప్షన్సే ఉన్నాయి. ఎయిర్బిఎన్బి ఆప్షన్ కూడా ఉంది మీరు యూజ్ చేసుకోవాలంటే. మేమైతే 4-star హోటల్లో స్టే చేసాం. దానిలో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు, లంచ్ డిన్నర్ మాత్రం మనదే. అది మీరు హోటల్లో అయినా చేయొచ్చు, బయటన్నా చేయొచ్చు, మీ ఇష్టం. లంచ్ మేము ప్రతిసారి బయటే చేస్తాం, ఎందుకంటే ఏదో ఒక ప్లేసెస్ చూడడానికి మనం బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి. డిన్నర్కి కూడా మీకు బయట చాలా ఆప్షన్స్ ఉన్నాయి, తినగలిగితే మీకు తక్కువ కూడా పడుతుంది బడ్జెట్ వైజ్. హోటల్లో తింటే ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది. కానీ మాకు మా పాపతో ఇబ్బంది, తను ఈ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినదు కాబట్టి హోటల్లో అయితే కొంచెం తనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని
వాళ్ళకి చెప్పి చేయించుకోవచ్చు కదా, స్పైస్ లెవెల్స్ ఇలా ఉండాలి మా పాపకి అని. మేము ఆ ఒక్క ఆప్షన్ ఆలోచిస్తూ ఫుడ్ కొంచెం ఎక్కువ పెట్టాం నైట్ డిన్నర్ కోసం అక్కడ. ఎందుకంటే పగలంతా తిరుగుతూ తను మామూలుగానే కొంచెం కూడా స్పైసీ ఫుడ్ తినదు. బయట ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి తన కంఫర్ట్ జోన్ కోసమే మేము ఈ హోటల్ అండ్ ఫుడ్ అక్కడే తీసుకోవడం అయితే జరిగింది. సో మేము స్టే చేసింది 4 స్టార్ హోటల్ కాబట్టి పర్ నైట్ 8,500 రూపీస్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంది 3 పర్సన్స్. సో 2 డేస్కి 17,000 అకామిడేషన్కి అయితే అయింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే 2 o'clockకి చెక్ ఇన్ అయ్యాం కదా, ఆ రోజు లంచ్ హోటల్లోనే చేసాం. ఇంకా ఆ రోజు వేరే చూసే ప్లేసెస్ ఏం లేవు, డైరెక్ట్ గంగాహారతి దగ్గరికి వెళ్ళిపోవాలి. గంగాహారతి ప్లేస్ ఎలానో గంగా వ్యూ హోటల్ కాబట్టి మేము తీసుకుంది 300 మీటర్సే కాబట్టి బై వాక్ వెళ్ళిపోయాం. అక్కడెక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ మన కార్ కానీ తీయాల్సిన అవసరం రాలేదు. హోటల్లోనే కార్ పార్క్ చేసి జస్ట్ బై వాక్ అయితే వెళ్ళిపోయాం గంగాహారతి దగ్గరికి. అండ్ ఆ రోజు లంచ్కి 2 డిన్నర్స్కి అండ్ రిటర్న్ వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ కాగాం, ఇవన్నీ కలిపి 7,000 రూపీస్ ఫుడ్ కాస్ట్ అయితే అయింది మాకు. మొత్తం ఈ 3 డేస్ ట్రిప్లో 7,000 రూపీస్ ఓన్లీ ఫుడ్కి అయితే ఖర్చు అయింది. ఇంకా ఫ్రైడే వెళ్ళగానే లంచ్ చేసేసుకొని వేరే ప్లేసెస్ ఏమో ఆ రోజు చూడదలుచుకోలేదు. ఈవినింగ్ 5 o'clock అంతా రీచ్ అయిపోవాలని చెప్పారు గంగాహారతికి. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటంటే మనం గంగా డిప్ చేయాలన్నా గంగాహారతికి వెళ్ళాలన్నా హోటల్ స్టాఫ్ అయితే అసిస్ట్ చేసి మనల్ని అక్కడ తీసుకెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇక్కడ త్రివేణి ఘాట్లో గంగాహారతి మనం నార్మల్గా కూడా చూడొచ్చు. డే 1 మేము కొంచెం లేట్ వెళ్ళాం కాబట్టి నార్మల్గా చూసేసుకున్నాం. డే 2 మాత్రం స్పెషల్ పూజ చేయించుకున్నాం. అక్కడ అందరూ స్పెషల్ ఫ్యామిలీ పూజ అని చేస్తున్నారు. దానికి 350 రూపీస్ పర్ హెడ్. ఎంతమంది ఉన్నా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒకటే కాస్ట్. అక్కడ పిల్లలకి సపరేట్గా ఏం లేదు. సో మేము ముగ్గురం కాబట్టి 1,100 రూపీస్ తీసుకున్నారు స్పెషల్ పూజకి. ఆ టికెట్ తీసుకున్నాం. ఇంకంతే, పూజ ఐటమ్స్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే ఇస్తారు. మనకు ఒక చిన్న మరచెంబు లాంటి దానిలో ప్లాస్టిక్ సీల్డ్ గంగా జల్ కూడా ఇచ్చారు మనం ఇంటికి తెచ్చుకోవడానికి. అక్కడ పూజకు కావాల్సిన పూలు, కొబ్బరికాయ ఇవన్నీ ఆ ప్యాకేజ్లో పార్టే అనమాట. మనం పూజ చేయించుకోకపోయినా కూడా లోపల కూర్చొని హారతి చూడాలి అంటే 1 hour ముందు కంపల్సరీ వెళ్ళాల్సిందే. ఎందుకంటే అందరూ 1 hour ముందు వచ్చేసి కూర్చుంటున్నారు. ఈ స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే ఫ్రంట్ రో మాత్రం సపరేట్గా ఆ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి అలాట్ చేసి వాళ్ళే పూజ తర్వాత అక్కడ కూర్చోబెడుతున్నారు. ఆ ఫెసిలిటీ అయితే ఉంది. సో ఇంకా ఆ రోజు ఆ ఖర్చు అయింది. ఇంకా హారతి చూసేసుకొని అక్కడ ఒక స్ట్రీట్ మార్కెట్ చూపించాను కదా, అక్కడ మిస్లీనియస్గా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసాం. ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అలాంటివి వీడియోస్లో మీరు చూసారు కదా. ఆ మిస్లీనియస్ షాపింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి అనేది కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అలా అయిపోయింది. ఇంకా నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా రిషికేష్, సాటర్డే అంతా రిషికేషే చూసాము. ఇంకా రిషికేష్లో ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే లోకల్ షేర్ ఆటోస్ బాగానే ఉన్నాయి. మీరు 5 kilometers డిస్టెన్స్ వరకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా పర్ హెడ్ 30 రూపీస్ అలా తీసుకుంటున్నారు. కానీ అవి ఎక్కువ ఎవరు వాడట్లేదు. అండ్ మనలాగా ఓన్ వెహికల్స్లో వెళ్ళిన వాళ్ళు కూడా ఓన్ వెహికల్స్ పెద్దగా వాడట్లేదు. నేను చెప్పాను కదా, కార్స్ విషయానికి వస్తే లోకల్ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్ని ఒక దగ్గర వరకు అలో చేస్తున్నారు పార్కింగ్కి. మనం బయట అవుట్ సైడ్ నుంచి వెళ్తాం కదా, అవుట్ సైడ్ నుంచి వెళ్ళినప్పుడు మన వెహికల్స్ ఒక లెవెల్ వరకు పార్కింగ్కి అలో చేస్తున్నారు. అండ్ నేను ఇప్పుడు చెప్పిన అందరూ యూజ్ చేస్తున్న అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఏంటంటే బైక్స్, స్కూటీస్ యూజ్ చేస్తున్నారు బాగా. అవి ఇలా ఫ్యామిలీతో వెళ్ళకుండా మీరు కపుల్లా వెళ్ళినా, ఇద్దరే వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా అది బాగా యూజ్ అవుతుంది. ఒకటి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, 2 పార్కింగ్ ఈ 2 levels దాటి ఆల్మోస్ట్ మనం చూడాల్సిన ప్లేస్కి చాలా దగ్గరగా పార్కింగ్ అయితే అలాట్ చేస్తున్నారు. 2 wheelers మనం చూడాల్సిన ప్లేస్కి చాలా దగ్గరగా పార్కింగ్ వరకు అలో చేస్తున్నారు 2 wheelers వరకు. ఇంకా 2 wheelers విషయానికి వస్తే మీరు స్కూటీ రెంట్కి తీసుకుంటే పర్ డే 500 to 600 రూపీస్ తీసుకుంటున్నారు. మీరు ఫుల్ డేకి దానికి సరిపడా పెట్రోల్ ఫిల్ చేయించుకొని మీరు రోజంతా యూజ్ చేసుకొని మళ్ళీ నైట్ రిటర్న్ చేసేయచ్చు. నార్మల్ బైక్స్ ఉంటాయి కదా, అవైతే 1000 రూపీస్. రాయల్ ఎన్ఫీల్డ్ కనుక తీసుకోవాలంటే 1500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ డిపాజిట్ మీరు డబల్ పే చేయాలి. మీరు 1 డేకి తీసుకుంటుంటే 500 to 600 ఆ డేకి ఎలాగో పే చేయాలి. ఇంకో 600 ఎక్స్ట్రా అడ్వాన్స్ పే చేసి, అంటే 1200 పే చేసి మీరు ఆ రోజంతా పెట్రోల్ వేసి బైక్ యూస్ చేసుకుంటే ఈవినింగ్ మీరు మళ్ళీ బైక్ రిటర్న్ చేసినప్పుడు మీకు ఆ 600 రూపీస్ రిటర్న్ చేస్తారు. అలా అది స్కూటీ అయినా, బైక్ అయినా, ఎన్ఫీల్డ్ అయినా కూడా ఇదే ప్రాసెస్. అదే ఎక్కువ మంది యూస్ చేస్తున్నారు. ఈవెన్ నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మేము దారిలో అంతా ఈ ట్రాఫిక్లో ఇరుక్కోకూడదు అనుకుంటే చక్కగా బైక్స్ వేసుకొని చక్కగా వెళ్ళిపోతున్నారు. చాలామంది అక్కడ అదే యూజ్ చేస్తున్నారు.
ఇంకా లోకల్గా బజరంగ సేతు, ఈ జానకి సేతు ఇవన్నీ చూడడానికి వెళ్ళాలంటే లోకల్ ఆటోస్ యూస్ చేస్తున్నారు. మేము కూడా సెకండ్ డే గంగా హారతి చూసుకొని జానకి సేతు చూడడానికి షేర్ ఆటోలోనే వెళ్ళిపోయాం. చాలా ఈజీగా ఉంది. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్, 30 రూపీస్ అండ్ జస్ట్ 90 రూపీస్లో వెళ్ళిపోయి జానకి సేతు చూసి మళ్ళీ హోటల్కి రిటర్న్ వచ్చేసాం షేర్ ఆటోలోనే. అది ఇంకా నీలకంఠ మహాదేవ్కి వచ్చేసరికి మేము మా కార్ తీసుకొని వెళ్ళిపోయాం. అది కూడా అంతే, పార్కింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాం. ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. 2 కిలోమీటర్స్ నడవాలన్నారు, ఫైనల్గా 4 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఓకే. ఇంకా రోజుకి అంతే. మళ్ళీ ఈవినింగ్ గంగాహారతి చూసుకొని రెస్ట్ తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ జర్నీతో పాటు బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని మళ్ళీ హరిద్వార్లో 2 టెంపుల్స్ అయితే చూసుకున్నాం. అది ఒకటి మనసాదేవి టెంపుల్ ఫస్ట్, సెకండ్ వన్ మహాచండీ టెంపుల్. 2 చాలా ఫేమస్ అమ్మవారి టెంపుల్స్. మీరు వెళ్తే మాత్రం ఏది మిస్ చేసుకోవద్దు. ఒకటి చూద్దాంలే ఇంకోటి తర్వాత చూద్దాం అనుకోవద్దు. మేము దగ్గరే ఉన్నా కూడా అలా అనుకోలేదు. ఎందుకంటే ఒక టెంపుల్ చూడడానికి మళ్ళీ సపరేట్గా వెళ్ళలేం మనం. మీరు ఒక 1-2 అవర్స్ టైం కోసం ఆలోచించి చూడడం మాత్రం మిస్ చేసుకోవద్దు. మనసాదేవి కన్నా మహాచండీ ఇంకా హైట్ ఎక్కువ, రోప్వే. ఆ రోప్వేని బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ వ్యాలీ వ్యూ కానీ చుట్టూ ఉన్న ఫారెస్ట్ కానీ అదంతా చాలా చాలా బాగుంది. సో 2 టెంపుల్స్ తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ కూడా నా అడ్వైజ్ ఏంటంటే ప్యాకేజ్ తీసుకొని వెళ్ళిపోండి మీరు. 2 రోప్ వేసే, ఒకటి చాలా చిన్నది, నేను చెప్పాను కదా మనసాదేవి. 2 రోప్ వే సపరేట్గా వెళ్తాం, లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము మేనేజ్ చేసుకుంటాం అంటే కనుక 199 రూపీస్ మనసాదేవిలో రోప్ వేకి చూసుకొని ఈ టెంపుల్ వెయిట్ చేసి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మన వెహికల్ తీసుకొని మహాచండీ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అక్కడ క్యూలో నిలబడి 240 రూపీస్ రోప్వే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఈ 2 విడివిడిగా తీసుకున్న లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వదిలేసి ఓన్లీ రోప్వే వరకే మనకి 439 రూపీస్ అవుతుంది. మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ సపరేట్. సో నా అడ్వైజ్ ఏంటంటే మేము ఫాలో అయింది కూడా ప్యాకేజ్ ఆప్షన్ అయితే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. 534 రూపీస్ పర్ హెడ్. దీనిలో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మన వెహికల్ పార్క్ చేసి వెళ్ళగానే మనం ఈ ప్యాకేజ్ టికెట్ తీసేసుకుంటే ఒకటి మనసాదేవిలో వెయిటింగ్ ఉండదు. అక్కడ రోప్వే వెళ్ళిపోతాం, మనసాదేవి దర్శనం చేసేసుకుంటాం. మళ్ళీ అక్కడి నుంచి స్పెషల్ ఎగ్జిట్లో బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి టెంపో ట్రావెలర్స్ లాంటివి అరేంజ్ చేశారు వాళ్ళే. దానిలో వాళ్ళే మహాచండీ దగ్గర తీసుకెళ్తారు మనల్ని. అక్కడి నుంచి మళ్ళీ మహాచండీ రోప్వే కూడా దీనిలోనే ఇంక్లూడింగ్ కాబట్టి వెళ్ళిపోయి మహాచండీ దర్శనం కూడా చేసేసుకొని మళ్ళీ కిందకు వచ్చాక అదే టెంపో ట్రావెలర్లో మన పార్కింగ్ వరకు డ్రాప్ చేస్తారు. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు కదా, 439, 534 అంతే. దగ్గర దగ్గర ఒక 90-100 రూపీస్ డిఫరెన్స్లో ఇంత కంఫర్ట్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవడం అని మేమైతే ప్యాకేజ్కే వెళ్ళిపోయాం. అదే చాలా ఈజీగా ఉంది. నా అడ్వైజ్ అయితే నేను చెప్పినట్టే మీరు ఆ ప్యాకేజ్కే వెళ్ళిపోండి, ఈజీగా అయిపోద్ది. లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మనం కొంచెం ప్యాకేజ్ అంటే వాళ్ళు ఎక్కువ తీసేసుకుంటారేమో, మనల్ని మోసం చేసేస్తారేమో అని ఆలోచిస్తే అక్కడ అయితే నేను పప్పులో కాలేసామనే చెప్తాను. ఎందుకంటే కొంచెం ఆలోచించండి మీరే. మనసాదేవి నుంచి మహాచండీకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది, 4 to 5 కిలోమీటర్స్. మళ్ళీ మనం బయటికి వచ్చి మళ్ళీ అక్కడ ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి. లోకల్ ఆటోస్, క్యాబ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి రేట్స్ మీకు తెలిసిందే కదా. ఇంత రీజనబుల్గా అయితే రాదని మాకు అనిపించింది. సో మా హస్బెండ్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇదే బెస్ట్ అని డిసైడ్ చేశారు. ఓన్లీ మేము అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది, కానీ అదర్వైజ్ ప్రాసెస్ అంతా చాలా స్మూత్గా అయిపోయింది. ఎక్కడ ఆగలేదు. ఈ ఒక్క స్లిప్తోనే అన్నీ ఈజీగా అయిపోయినాయి. చెప్పానుగా మనసాదేవిలో దర్శనం అయిపోగానే కూడా స్పెషల్ ఎగ్జిట్లో పంపించేశారు మనల్ని. ఆ స్లిప్ చూసి మళ్ళీ అదే స్లిప్తో టెంపో ట్రావెలర్లో ట్రావెల్ చేసాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా ఆ స్లిప్ చూపిగానే వెంటనే నెంబర్ అలాట్ చేశారు, వెయిట్ చేసాం, వెళ్ళిపోయాం. ఈజీగా దర్శనం అయిపోయింది. మళ్ళీ మన పార్కింగ్ దగ్గరికి తీసుకొచ్చి డ్రాప్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మా రిటర్న్ జర్నీ అంతే, డైరెక్ట్ ఇంటికే వచ్చేసాం. ఆన్ ద వేలో ఫుడ్కి ఆగింది కూడా నేను ఫుడ్ ఎక్స్పెన్సెస్లో యాడ్ చేసేసాను. సో ఫైనల్గా మాకైతే టోటల్ హరిద్వార్ రిషికేష్ ట్రిప్ బై రోడ్ మా కార్లో మేము వెళ్తే 33,000 రూపీస్ అయితే అయింది మాకు. చెప్పాను కదా, ఇది పర్సన్ టు పర్సన్, ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు మాలాగా ఢిల్లీలో ఉండి బై రోడ్ వెళ్తే ఈ బడ్జెట్లో చూసుకొని హ్యాపీగా వచ్చేయచ్చు. స్టే కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది కూడా డిఫరెంట్ ఆప్షన్స్. మీ బడ్జెట్ని బట్టి కొంచెం బడ్జెట్ తగ్గించుకోవాలంటే వేరే ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు.
సో అదండి, హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టే మీరు నాకు ఇక్కడ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేసేయండి. నేను మీకు క్లారిఫై చేస్తాను. ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.